తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామికి, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ జనార్దన స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకములు, అనంతరం సోమేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన, జనార్దన స్వామివారికి తులసి దళార్చన, శ్రీ అన్నపూర్ణ పార్వతీ అమ్మవార్లకు కుంకుమార్చన, శ్రీరుద్ర సహిత నారాయణ హోమము, సాయంత్రం శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ జనార్దన స్వామివారికి ప్రయాగ రమణ దంపతులచే శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరు సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ, ఈవో డి రామకృష్ణంరాజు, బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, ఉపాధ్యక్షులు బొల్లా ప్రగడ శేషు, మదిర అయ్యప్ప, వేలూరి వినయ్, పచ్చళ్ల శ్రీనివాస్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराः श्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां. శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో అనూచానంగా అనేక సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నటువంటి శ్రీ పంచారామ క్షేత్రం సోమారామం శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారికి ఈరోజు బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది భక్తజన సహాయంతో స్వామివారికి ఇవాళ ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అలాగే జనార్దన స్వామి వారికి కూడా ఏకాదశ పురుష సూక్త ప్రకారంగా అభిషేకం, అలాగే లక్ష తులసీదళార్చన, నారాయణ రుద్రహోమాలు, అలాగే సుభాసునుల చేత ముత్తైదువుల చేత అమ్మవార్లకి కుంకుమార్చనలు, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వైభవంగా లోక కళ్యాణార్థంగా శివకేశవులిద్దరికీ ఏకపీఠం మీద కళ్యాణ మహోత్సవం కూడా జరిపించుకోబోతూ ఉన్నాం. ప్రతి ఏడాది కూడా లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం మొదట్లో ఈ కార్యక్రమాలతో ప్రారంభం చేసి బ్రాహ్మణ సమాఖ్య వారు ఇలా ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ పూజా కార్యక్రమాలు, అలాగే సంఘ సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుతూ ఉన్నారు. అలాగే మరి రేపు సంక్రాంతికి 13వ తారీఖు భోగినాడు చక్కనైనటువంటి అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరుపుతూ ఉన్నారు, సాంప్రదాయాన్ని ప్రతిబింబించి. అలాగే మరి గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అలాగే శంకరాచార్య జయంతి, అలాగే ఆలయ విద్యా గణపతి దేవాలయ వార్షికోత్సవం, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. అన్నిటికీ ఈ కార్యక్రమం ఇది ఆరంభ కార్యక్రమంగా జరుగుతూ ఉంటుంది. సంవత్సరంలో మొదటి కార్యక్రమం బ్రాహ్మణ సమాఖ్య వారు చేసేటువంటి మొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇవాళ అనేక మంది అసంఖ్యాకంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాగే భక్తులందరి సహకారంతో దినదిన ప్రవర్ధమానంగా బ్రాహ్మణ సమాఖ్య అభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్నో విశేష కార్యక్రమాలు చేయాలని పరమేశ్వరుని అలా మనసారా ప్రార్థిస్తూ శ్రీ విద్యా గణపతయే నమః. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వార్షికంగా సమాఖ్య సభ్యులు, అదేవిధంగా బ్రాహ్మణ ఆడపడుచుల సహకారము, అనేక మంది భక్తుల సహాయ సహకారంతో ప్రతి సంవత్సరము ధనుర్మాసం రోజుని వార్షికంగా శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారికి, లక్ష్మీ జనార్దన స్వామి వార్లకు ఉదయం నుంచి రుద్రాభిషేకము, అదేవిధంగా పురుషదోక్తి విధముగా ఏకాదశ అభిషేకము, తరువాత స్వామివారికి, జనార్దన స్వామివారికి, పరమేశ్వరుడికి ఇద్దరికి కూడా బిల్వార్చన, తులసిదార్చన, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, రుద్రహోమము, నారాయణ హోమము, తరువాత శాంతి కళ్యాణ మహోత్సవం భక్తుల యొక్క సమాఖ్య యొక్క సభ్యుల సహాయ సహకారంతో ప్రతి సంవత్సరము కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందరి సహాయ సహకారంతో ఉదయం 9 గంటలు మొదలుపెట్టి అన్ని పూజా కార్యక్రమాలు కూడా దివ్యంగా పూర్తి అయ్యి ఇప్పుడు
భీమవరం త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 106వ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు చెన్నైకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు డిబి అశ్విన్ గాత్ర కచేరీ అందరినీ అలరించింది. సుమారు 3 గంటల పాటు సంగీత కచేరీ కొనసాగింది. సహవాయిద్యులుగా మద్రాసుకు చెందిన నందకుమార్, శ్రీరాములు వయోలిన్, మృదంగంతో సహకరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ వెంకన్నబాబు జ్యోతి ప్రజ్వల చేశారు. కార్యక్రమంలో చెరుకువాడ వెంకట్రామయ్య, రంగసాయి, గన్నాపతుల శ్రీనివాస్, గంధం విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కళాకారుల్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన భీమవరం పట్టణంలో కూడా చాలామంది సంగీత విద్వాంసులు, కళాకారులు, వాయిద్య కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఈ సందర్భంలో కమిటీ వారు స్థానికంగా ఉన్న వారందరికీ కూడా దాంట్లో ముఖ్యంగా బాలను సెలెక్ట్ చేసుకుని ఈ కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా మా కాలేజ్ స్టూడెంట్, అతను భారతీయ విద్యాభవన్ స్టూడెంట్. సో కొండూరి లక్ష్మీ శ్రీవల్లి ఈ అమ్మాయి ఎవరంటే కార్యక్రమానికి వెళితే చుపరేజీ కొట్టి 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయి బహుమతిగా పొందింది. మన భీమవరానికి గర్వకారణం. అటువంటి శ్రీవల్లి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరం అదృష్టంగా భావిద్దాం. భీమవరం ఆదిత్య జూనియర్ కళాశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎంఎస్ఆర్ దంపతులు భోగి మంటలు వెలిగించడంతో ప్రారంభమయ్యాయి. అందమైన రంగవల్లులు, చెరుకు గడల అలంకరణ, అరటి ద్వారాలు ఈ కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచాయి. కళాశాల సిబ్బంది నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్య జూనియర్ కాలేజీ భీమవరం బ్రాంచ్లో ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించాం. అది ఈ కార్యక్రమాలు నిర్వహించిన అధ్యాపక సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు మన ఆదిత్య ప్రాంగణంలో జరుపుకుంటూ ఆనవాయితీగా వచ్చే కారణంగా ఈరోజు ముందుగానే ప్రధానంగా ముందు మనమే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ విశేషం ఏంటంటే సార్ గారు పుట్టినరోజు కూడా రావాలని ఈ నెల 17వ తారీఖు దాన్ని కూడా ప్రశ్నించుకుని ఈ కార్యక్రమం చేసుకుంటూ మనందరం ఇంత ఘనంగా చేయడానికి పూర్వనందుకు అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చేబ్రోలు వీరాస్వామి, గోగులమ్మ, వెలివిల్ల నెలబాలుడు, శశిరేఖ, ముద్దే పుష్పవతి, ఆరేపల్లి కుమారస్వామి, వేరమల్లు పద్మావతుల జ్ఞాపకార్థం ఆకివీడు గంగానమ్మ కోడు వీధిలోని చేబ్రోలు చినవెంకన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు, నగదు అందించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ చేబ్రోలు శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి చేబ్రోలు వెంకన్న పితృలను జ్ఞాపకం చేసుకుంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా యాచకులకు, బాటసార్లకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు పెద్దిరాజు, చేబ్రోలు అజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి సాంప్రదాయం ప్రకారం పితృదేవతలను స్మరించుకుని ఆ పితృదేవతల యొక్క జ్ఞాపకార్థం
వృద్ధులు పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి యొక్క పేరు మీదుగా మా నాన్నగారు అయినటువంటి చేబుల్ చిన్న వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పురస్కరించుకుని మా పితృదేవతలైనటువంటి మా నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, అలాగే మా మేనత్తలు, అలాగే మా మామయ్య గారు వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక 100 దుప్పట్లు, వాళ్ళకి ఫ్రూట్స్, ఫలాలని అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం మాకు చాలా ఆనందకరం. కాళ్ల మండలం దొడ్డనపూడి పల్లెపాలెంలో నూతనంగా నిర్మించిన సమృద్ధి సువార్త మందిరాన్ని రెవరెండ్ డాక్టర్ ఎంఎస్కే సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రెవరెండ్ ఎండి ఇస్మాయిల్ సభాధ్యక్షత వహించారు. మందిర నిర్మాణానికి సహకరించిన ప్రముఖ దాత గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు తదితరులను పాస్టర్ సాల్మన్ రాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, వర్తమానికులు రెవరెండ్ పి ఫిలిప్, బ్రదర్ పాలపత్తి ప్రసాద్, రెవరెడ్డి శేఖర్, గ్రామస్తులు గుండా సాయి, చెన్నంశెట్టి దేవి ప్రసాద్, చికిలే సత్యానందం, సంఘస్థులు పాల్గొన్నారు. మరి తిరుపతి గారు స్థానిక యువ నాయకుడిని ఎన్నుకున్నందుకు గాను చెప్పండి. నా సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థనా మందిర పరిచర్య 15 సంవత్సరాలుగా ఇక్కడ ప్రారంభించబడి ఈ దొండనపూడి పల్లెపాలెం గ్రామంలో విస్తరించబడింది. నేటికి నూతన మందిరం నిర్మించబడడానికి, ఈ దినం ప్రతిష్ఠించబడడానికి దేవుడు సహాయం చేశారు. దీనికోసం సహకరించినటువంటి ప్రముఖులందరికీ, ప్రాముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, దీనికోసం అన్ని విధాలుగా సహకరించినటువంటి నాయకులైన వారందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు, వారి యొక్క సంఘాలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఈ పరిచయను ప్రేమించిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వీరిని, వీరి కుటుంబాలను, సహకరించిన వారందరినీ, నాయకులైన వారందరినీ బహుగా ఆశీర్వదించి గణపరిచి ఆయన కృపలో అధికారంలో వర్ధిల్లజేయును గాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మరి ప్రభు పేట వందనాలు. మాది దొడ్డనపూడే, కానీ ఈ అన్ని జనుల మధ్యలో పల్లిపాలెంలో గత 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పరిచర్య చేస్తా ఉన్నాను. మరి ఆకివీడు ఏఎంఐ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు రెవరెండ్ ఎంఎస్కే సాగరయ్య గారు మరి నాకు ఒక ఆత్మీయ తండ్రిగా వారు నన్ను బలపరిచారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జాన్ నాయన్ గారు కూడా ఎన్నో పర్యాయములు పరిచర్య విషయంలో మరి చక్కటి మరి సహకారం వారు మాకు అందించారు. అలాగే ఈ యొక్క నూతన మందిరం మరి ప్రతిష్ఠించబడటానికి ఇంచుమించు 15 సంవత్సరాల యొక్క ప్రయాస ఉంది. మరి ఈ ప్రయాసకు తగిన మరి ప్రతిఫలం ఈ రోజు చూడటానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మీ అందరూ దేవుని బట్టి మమ్మల్ని ప్రేమించినందుకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అలాగే ఈ మందిరంలో ఇప్పుడు దాకా సభ్యులుగా ఉండి ఇస్మాయిల్ గారు సక్రంగా ఆనందంగా మధురంగా నడిపించేందుకు వారి ప్రత్యేకతలు, అలాగే పెద్దయ్య గారు, అభిషేక్తులు, సాగర్ గారు కూడా అక్కడ ఉండి మంచి వర్తమానించిన దయచేలు కూడా ప్రత్యేకతలుకుంటూ ఈ సముద్ర సువార్త మందిరానికి వచ్చిన దైవజనులందరూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ వచ్చిన విలేకరులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున మరి పత్రిక విలేకరులు అందరూ కూడా సహకరించి ప్రతి వారు కూడా హస్తాలకు పుట్టినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొద్దిమంది దేవుడి ఆశించింది.
జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు పుట్టినరోజు వేడుకలను రెస్ట్ హౌస్ రోడ్లోని ఉండపల్లి కాంప్లెక్స్ లో వారి అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రమేష్ నాయుడు కేక్ కట్ చేశారు. అభిమానులు పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము, గొలవాంతిప్ప జనసేన నాయకులు పోకల కిషోర్ మాట్లాడుతూ సేవా తత్పరుడు, స్నేహశీలి రమేష్ నాయుడు అని, ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్దితో పనిచేసే మనసున్న వ్యక్తి అని అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మెగా అభిమానులు యాస అనిల్, కొప్పినీడి బాబీ, మాదాసు బాబీ, మాదాసు సాయి, ఎడ్లపల్లి రాంబాబు, నాగిడి శ్యామ్, మునగాల సంజయ్, తోటశేషు, యాతం స్వామి, కొప్పత్తి కోటి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చిరంజీవి ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, మా అందరికీ ఎంతో ఆప్తులు. మరి ఆయన ఎంతో మా అందరికీ కూడా మాకు ఏది అవసరం వచ్చినా సరే అందరికీ కూడా మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మరి ఉండపల్లి రమేష్ నాయుడు గారి ఈరోజు పుట్టినరోజు వేడుకలు భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ ఆదివారం బజారు ఉండపల్లి కాంప్లెక్స్లో మరి ఆయన పుట్టినరోజు వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా మరి అందరూ కూడా విచ్చేసి ఆయనకి బర్త్డే విషయం చెప్తూ మరి ముందుగా ఆయనకి బొకేలు అందజేయడం, మరి అనంతరం కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరి ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఎంతో మరి భీమవరం మావళం తల్లి ఆయురారోగ్యాలు ఇవ్వాలని అందరం కూడా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ లీగల్ కార్యదర్శి అయినటువంటి ఉండపల్లి రమేష్ నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుమూల నుంచి కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఆయనకు విషెస్ చెప్తూ బొకేలు ఇచ్చి కేక్ కటింగ్ కార్యక్రమాలు చేసి ఆయన ఎంతోగానో అభినందించి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకుంటూ ఆ మావుళ్ళం తల్లి ఆశీస్సులు, అలాగే ఆ సోమేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నో ఉన్నత పదవులు అధిరోధించాలని చేసి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆయన కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జంతు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోరక్ష అధ్యక్షులు సుంకరదాసు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువులను ప్రేమించి ఆదరించాలని, మనుషులతో పాటు సర్వజీవులు ఉంటేనే పర్యావరణ సమతుల్యతం ఉంటుందని అన్నారు. తమకు ఈ పదవి రావడానికి సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు. జంతు సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. జంతువులను ప్రేమించడం సామాజిక బాధ్యత. మానవత్వం అనేది చాటి చెప్పాలంటే జంతువులను ప్రేమించడమే ఒక మార్గం అని తెలియజేస్తున్నాం. అతి ప్రధానమైనటువంటి మూగజీవాలను మనం ఆదరించి ప్రేమించినప్పుడే ఈ సమాజంలో మనిషిగా గుర్తింపు పొందుతాం. అటువంటి జంతువుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంక్షేమ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి అనేక పశువులకు వైద్యాలు చేస్తున్నది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా జంతు పరిరక్షణ సంఘం అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లో కూడా సంఘాలు ఏర్పాటు చేశారు. భీమవరం పశువర్ధక జిల్లా పశుసంవర్ధక శాఖ చైర్మన్గా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, అలాగే పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె మురళీకృష్ణ గారు, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ గారు, జిల్లా ఉపాధ్యక్షుడిగా జంతు సంక్షేమ సంఘానికి నన్ను, అలాగే రాష్ట్ర జంతు సంక్షేమ సంఘానికి సుంకరదాసు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నియమనం జరిగింది. ఈ నేపథ్యంలో మేమంతా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆ విషయాలను సమగ్రంగా అమలుపరుస్తూ జంతువుల పట్ల అందరికీ ప్రేమ కలిగేలా ఏర్పాటు చేద్దామని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. రేపు అనగా 9వ తేదీ భీమవరం పట్టణంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టించాలని కోరుతున్నాం. జంతువులను ప్రేమించడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నామో వాటికి కూడా బతికే హక్కు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రోడ్ల మీద తిరిగే మూగజీవాలు చాలా ఇబ్బంది పడడం, చాలా యాక్సిడెంట్లకి గురవడం, అనాథలుగా చనిపోవడం అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సేవలు చేయడం వల్ల మన ఎమ్మెల్యే అంజిబాబు గారు నన్ను గుర్తించి రాష్ట్రీయ జంతు సంరక్షణ సమితి సభ్యుడిగా నన్ను ఎన్నుకోవడం, ఆయన రిఫర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన రంగసాయి గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యక్తులందరూ కూడా మా జంతు సంరక్షణలో ఉంటే జంతువులకు ఇంకా మేము సంరక్షించగలము, వాటికి ఇంకా ధైర్యం కూడా ఉంటుంది. వాటి తరపున మేము అందరం ఉన్నామని చెప్పి భీమవరం తరపున తెలియజేస్తాము. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు. భీమవరం నుండి బత్తిలికి నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. నిరంతర సామాజిక ఆర్థిక పరిస్థితుల అధ్యయనంతోనే సివిల్స్ లో విజయం సాధించగలరు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సూచించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. భీమవరం విశ్వకవి సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ స్కూల్ నందు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. ఈ నెల 12న దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.